బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ సభ్యులు అభినందనీయులని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాస్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్లో వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ప్యాసింజర్ ఆటో యూనియన్ సభ్యులచే మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి ఎస్తాస్ ప్రారంభించారు. వాసిరెడ్డి ఎస్తాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న మేడే కార్మిక సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా రాష్ట్ర కుటుంబ ప్రభుత్వం కార్మిక సోదరులకు అండగా నిలుస్తుందని, అలాగే ఆటో సోదరులు చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీవీసీ రెడ్డి, సూర్యనారాయణ, శివరామకృష్ణ నాయుడు, ప్యాసింజర్ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వారందరికీ కూడా న్యాయం జరగాలని మరి కూటమి ప్రభుత్వంలోని ఆటో సోదరులు కానీ, రిక్షా సోదరులు కానీ, కార్మికులు కానీ చాలా అన్ని రంగాల్లో కార్మికులు కూడా మంచి జరగాలన్నదే ఆలోచన, ప్రభుత్వం ఆలోచన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు సర్పవరం జంక్షన్ వెంకన్నబాబు గుడి దగ్గర ఉన్న సర్పవరం జంక్షన్ ఆటో సోదరులు అందరూ కలిసి ప్రజలందరికీ బాటసార్లు ఎవరైతే ఉన్నారో బాటసార్లు అందరికీ కూడా నడిచెళ్ళి కూడా కానీ అందరికీ కూడా దాహం తీర్చాలని మంచి ఆలోచనతో మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చేయాలన్నదే మా పిలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి సెంటర్లోని మరి ఎండను పడి నడిచెళ్ళి వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ ఎక్కడ పొరుగురు నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇంచుమించు ఒంటి మామిడి దాకా వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి అలాగా అద్దరపేట, ఒంటి మామిడి దాకా వెళ్ళి రోడ్డు ఇది. అటువంటి రోడ్లో మరి పెట్టడం చాలా ఆనందకరం అని చెప్పి ప్రతి ఒక్కరిని కమిటీ పెద్దలందరినీ కూడా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా ఎండాకాలం ఉన్నంతకాలం కూడా అవకాశం ఉన్నప్పుడు మజ్జిగ పోయండి, అవకాశం లేనప్పుడు మంచినీళ్ళైనా కూలింగ్ మంచినీళ్ళు టిన్నులతో ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేస్తున్న కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కూటమి ప్రభుత్వం కానీ నేను కానీ మీ వెనకాల ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.